నేను ఎలాగైతే దేవుని యొక్క కుమార్తెను అవుతానో అలానే మీరు కూడా దేవుని కుమార్తెలు కుమారులు అవుతారు. సో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి ప్రేమని ఇస్తాడనమాట. కాకపోతే కొందరు సేవకులు ఉంటారు, కొందరు పాటలు పాడే వాళ్ళు ఉంటారు, కొందరు విశ్వాసులు ఉంటారు. అలా ఈ లోకంలో వాళ్ళు విభాగింపబడి అంటే సపరేట్గా ఉంటారు. కానీ ఆయన మాత్రం అందరికీ చూపించేటువంటి ప్రేమ మాత్రము సమానం అన్నమాట. సో సేవకులు ఏదో అన్నారు విశ్వాసుల్ని అని చెప్పేసి దేవుడు సేవకులు కదా అన్నది అని విడిచిపెట్టరు. ఎవరు తప్పు చేసినా ఏది తప్పు చేసినా కానీ ఎవరు తప్పు చేసినా దేవుడు మాత్రం అందరికీ దానికి తగినట్లుగానే ఇచ్చేటువంటి వాడు దేవుడు. సో కాబట్టి ఈ మాటను చూసి మనకి ఏమర్థమైంది అని అంటే దేవుడు అందరినీ సమానంగా చూసేటువంటి వాడు. అది ఒకటి. ఇంకోటి ఏంటి అని అంటే దేవుడు శిక్ష ఆయన ఒకళ్ళని శిక్షించాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఒక శిక్ష ఒకళ్ళ మీదకి రావాలి అన్నప్పుడు దేవుడు కొంత సమయాన్ని దేవుడు అందరికీ ఇస్తాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం మార్చుకోవాలి, మనం మారాలి, మనం మారు మనసు పొందాలి. అంతేకాని అలాంటి శిక్ష నా మీదకి రావాలి అని ఆలోచించుకున్నట్లయితే ఏం పర్లేదు, దేవుడు నన్ను ఏం చేయడలే అని ఆలోచించుకుంటూ వచ్చినట్లయితే గొప్ప శిక్ష అనేది మనకి వస్తుంది అన్నమాట.